హలో అండి, జయకమల్ రెసిపీకి వెల్కమ్. టుడే మనం చేసుకునే ఐటెం నేమో బాసుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1/2 లీటర్ క్రీమ్ మిల్క్ అండ్ 3 బ్రెడ్ స్లైసెస్ అండ్ 3 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలండి. 1/2 లీటర్ మిల్క్ని 1/2 లీటర్ అయ్యే వరకు మనము బాగా మరగబెట్టుకుని దాన్ని ఆ 1/2 లీటర్ పాలని ఇలా గాజు బౌల్లో తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ నీట్గా బ్రౌన్ అంతా కట్ చేసేసుకుని ఓన్లీ వైట్ స్లైస్ని మాత్రమే మిక్సీలో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బ్రెడ్ పౌడర్ని మనం వేసేసుకోవాలి. నేను 3 స్లైసెస్ తీసాను. 3 స్లైసెస్ మనకి ఇలా వేసుకుని కలుపుతూ ఉండాలండి. కలిపితే మనకి ఎంత పడుతుంది అనేది తెలిసిపోతుంది. ఇలా వేడి పాలల్లో వేయాలి. ఈ పౌడర్ని వేడి పాలల్లో మిక్స్ చేయాలి. మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరికి ఇలా అయిపోయింది అంటే చాలన్నమాట. కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మరిగిన పాలు స్వీట్ వస్తాయండి, మీకు ఐడియా ఉంటుంది కదా. బ్రెడ్ కూడా స్వీట్గానే ఉంటుంది. సో మిల్క్ మేడ్ కూడా మనం కొంచెం 1/2 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను. ఇలాచీని పీల్ చేసేసి ఓన్లీ గింజలు మాత్రమే ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పౌడర్ని ఇలా చేసి పెట్టేసుకున్నాను. దీనిలో పీచు రాకుండా చేయాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్గా బాగుంటుంది స్వీట్. ఫ్రిడ్జ్లో పెట్టేసానండి, కూల్ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. సడన్గా అమ్మ నాకు స్వీట్ తినాలని ఉంది అని మన పిల్లలు అడిగినా, లేదా సడన్గా మన ఇంటికి గెస్ట్ వస్తున్నాము అని చెప్పినా కానీ మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చండి. చాలా స్మూతీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ స్వీట్ని మీరు ప్రిపేర్ చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.